లోకేష్ కాస్త ఫేకేస్ గా మారిపోయి మొత్తం ఫేక్ న్యూస్ ప్రచారం. లోకేష్ గారికి ఏం సంబంధం ఉంటుంది? లోకేష్ గారికి సంబంధం ఉంటుందా అంశం మీద? తెలుగుదేశం పార్టీ ఐటీపీ ఎవరైనా నడిపించేది. లోకేష్ గారు కూర్చొని పోస్టులు రాపిస్తున్నారా ఈ ఫోటో పెట్టి మార్పింగ్ చేయమని? సార్ విశాఖ మన్యం ప్రాంతంలో ఎక్కడో ఒక 10 గ్రాములు గంజాయి దొరుకుతుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు కదా సార్ అది సప్లై చేస్తుంది గత 5 సంవత్సరాల్లో. జగన్మోహన్ రెడ్డి గారు కదా సార్ గత 5 సంవత్సరాల్లో దాన్ని సప్లై చేయడమే కాకుండా వాళ్ళ చేత పండించి సప్లై చేసి ఆయన జోబిల్లోకే కదా సార్ డబ్బులు వచ్చినాయి అన్ని. మా జగన్మోహన్ రెడ్డి గారికే కదా అన్ని వచ్చింది. రాష్ట్రంలో ఎక్కడ చిన్న ఘటన జరిగినా, రాష్ట్రంలో ఎక్కడ చీమ చితుక్కుమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి కదా అంటగట్టానప్పుడు. వాళ్ళ పార్టీకి కరపత్రికలైనటువంటి సార్ వాళ్ళ పార్టీ కరపత్రికలైనటువంటి కొన్ని మీడియా ఛానల్స్ లో పత్రికల్లో బ్యానర్ రైటింగ్ గా వస్తే మెయిన్ పేపర్లో మరి ఆ పార్టీకి సంబంధం లేకుండా వచ్చాయా? ఇది ఫేక్ న్యూసా కాదా? దానికి కనీసం ప్రభుత్వం నుంచి ఆ పత్రికల నుంచి వివరణ ఇచ్చారా? ఎవరు? నేను రజనీ గారిని ఈ విషయంలో అప్రిషియేట్ చేస్తున్నా అండి. నేను కూడా మానవ హక్కుల్ని గౌరవించే వ్యక్తిని, రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తి. అందరూ అంతే. ఎవరు సార్ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అది ఉన్నట్లేదు సార్. ఎందుకంటే ఎవరైనా సార్ ఈ సమాజంలో తప్పు చేసిన వాడిని శిక్షించడానికి చట్టాలు. పోలీసు వారి డ్యూటీ ఏంటి? అరెస్ట్ చేయడం, దాన్ని విచారణ చేయడం, ఛార్జ్ షీట్ రాయడం, న్యాయస్థానం ముందు పెట్టడం పోలీసు వారి విధి. కానీ పోలీసు వారు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? ఆ కుర్రాడు మా పార్టీ కాదు సార్. నేను ఆ కుర్రాడు చేసింది సమర్థించట్లా. ఆ కుర్రాడు పవన్ కళ్యాణ్ అభిమానే, నేను సమర్థించట్లా పిల్లల్ని. కానీ ఆ పిల్లవాడి మీద పోలీసులు తీసుకున్నటువంటి చర్యను నేను ఖండిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటి వరకు మీరేం ఫైట్ చేశారు ప్రభుత్వం మీద? నిన్నటి నుంచి ఎంపీటీసీ గారు మాట్లాడిన మాటల్లో ఆ పిల్లోడు జనసేన పవన్ కళ్యాణ్ అభిమాని ఇలా మహిళను తన్నాడు అని చెప్పేసి మీరు ప్రచారం చేశారే కానీ ఆ ఎంపీటీసీ గారు అసలు ఆ మహిళని కాలుతో తన్నలేదు అనేటువంటి ఆ యొక్క వ్యాఖ్యను కానీ, పోలీసులు ఇలా చేసింది తప్పు, ఈ విధంగా చేయకూడదు అనేటువంటి అంశాన్ని కానీ ఎక్కడన్నా మీ సోషల్ మీడియాలో ఒక్కళ్ళన్నా రాస్తే నాకు చూపించండి సార్. సార్ నేను ఒక రాజకీయ పార్టీ అధికార ప్రతినిధి సార్. మీరు ఒక జర్నలిస్ట్ గా మరి ఆ పిల్లని తన్నడం తప్పు, అలా ఊరేగించడం తప్పు, మానవ హక్కులు పోతాయి, ఆ పిల్లడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు అని చెప్పి మీరెందుకు సార్ జనానికి చూపించలేకపోయారు? నిజాన్ని ఎందుకు చూపించలా? నేను జనాన్ని చూపించకపోతే తప్పు అని ఖండించారా మీరు? నేను చూపించకపోతే ఆ ఎపిసోడ్ దాన్ని తప్పు అని చెప్పి బ్రహ్మనాయుడు మీరు ఖండించారా జర్నలిస్ట్ గా? ఏం మాట్లాడతా సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను ఎపిసోడ్ పబ్లిక్ లోకి వచ్చేదా సార్? మీరు మొదటి రోజే ఒక పత్రిక, 2 పత్రికలు తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అంటున్నప్పుడు ఖండించడానికి ఉన్నామేంటి మేము? బ్రహ్మనాయుడు గారు మరి దాని ప్రతి అంశాన్ని ఖండించడానికి మేము ఉన్నాము. నేను మిమ్మల్ని అలా అనలేదు అసలు. కాదు, నేను అడిగే ప్రశ్నకి మీరు చెప్పే చెప్తుందా అంటే ఒకవైపు అధికార పార్టీకి మేమే సమాధానం చెప్పాలి, ఒకవైపు ఇంకొంతమంది వర్గానికి చెందిన వ్యక్తులకి మేమే సమాధానం చెప్పాలి, ఇంకోవైపు మీడియాలో కూర్చున్న వాళ్ళకి మేమే సమాధానం చెప్పాలి. అధికార పార్టీ ఏం చేసిన సుగంధమే, మేము సుగంధం చల్లుకున్నా కానీ అది పంటే ఏం చేస్తాం? మా కర్మ జనం చాలా సచ్చింది. ఏం చేస్తాం? ఒక్క నిమిషం నేను చెప్తా ఉన్నా. అతను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు అనేది స్పష్టంగా సాక్ష్యాలతో సహా తేటతెల్లం అయిపోయిన విషయం అందరికీ విదితమే. కానీ నేను చెప్తా ఉన్నాను సార్, అతను పవన్ కళ్యాణ్ అభిమాని అయినా సరే అతను చట్ట ప్రకారం అరెస్ట్ చేశారు, ఛార్జ్ షీట్ రెడీ చేయండి, న్యాయమూర్తి ముందు పెడితే ఆయన శిక్ష విధిస్తాడు. అంతేగాని ఇలా బహిరంగంగా ఉన్మాదంగా సినిమాటిక్ స్టైల్లో చేయటం అనేది సో ప్రపంచానికి మనం మంచి మెసేజ్ ఇస్తున్నట్టు కాదు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం అందరికీ జీవించే హక్కు ఉంది. దాని ప్రకారం మనం పోతా ఉన్నాం. తప్పు చేశాడు వాస్తవమే. ఫస్ట్ మా అనేది అంటగట్టారు, మా జనసేన కాదు, మరి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని అంటగట్టారు, తప్పైంది. మా పార్టీ కార్యకర్త కాదు. అయినా సరే మేము ఆ పిల్లల మీద దాడి చేయకండి, చట్టాలు జైలు ఎందుకు ఉన్నాయని అడుగుతున్నాం. మేము
ఎప్పుడు అడిగారు మీరు? చూడండి ఇప్పుడు సార్, మా అడుగుతున్నారు. మానవత్వం- మా ఈ మానవత్వం చర్చలో ఎలా ఉందో కూర్చొని తెలుసు. ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే ఇప్పుడు అడుగుతున్నారు. ఎక్కడ కాదండి. మాట్లాడారు? మీకు సంబంధించినటువంటి కాదండి. వేదికల మీద సార్, ఎక్కడన్నా మాట్లాడారు మీరు? సార్ ఒకసారి వెళ్ళి నా ఫేస్బుక్ వాళ్ళు చూడండి. సరే మీరు మాట్లాడారు, ఓకే. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా ప్యానలిస్ట్ అబ్బా. మీ మాజీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు వాళ్ళు మాట్లాడారా? మీ మాజీ మంత్రులు? సార్ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా ప్యానలిస్ట్ అంటే తెలుసా సార్ అర్థం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ జనంలో తీసుకెళ్లే వ్యక్తి నేను. మా పార్టీ వాయిస్ మా వాయిస్ రెండు ఒకటే. ఓకే, మేము చెప్తా ఉన్నాం కదా సార్, మాకు పవన్ కళ్యాణ్ అభిమానికి చట్ట ప్రకారం జరగకుండా చట్టాన్ని ఉల్లంఘించి ట్రీట్మెంట్ చేసినా సరే మాకు బాధ కలుగుతుంది సార్. మాకు వాళ్ళ మీద చట్టాన్ని ఉల్లంఘించిన ఏదైతే పోలీస్ వ్యవస్థ ఎవరి మీద ఉల్లంఘించింది? మా కార్యకర్త మీద కాదు, పవన్ కళ్యాణ్ అభిమాని మీద. అయినా సరే మేము పవన్ కళ్యాణ్ గారి అభిమానిని తప్పయ్యా ఇది మా అభిమాని మా కార్యకర్త కాకపోతే కాకపోయాడని చెప్పి నేను మాట్లాడుతా ఉన్నా. ఇంకో మాట, మీరు